నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఎంజీవి ఆదిత్య, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, విశాఖపట్నం. ఈరోజు మనం ఫిట్స్ అంటే ఎపిలెప్సీ గురించి డిస్కస్ చేద్దామండి. అసలు ఎపిలెప్సీ అంటే ఏంటి? ఎపిలెప్సీ అంటే కేవలం ఫిట్స్ మాత్రమే కాదు. ఒక ఫిట్ వచ్చి 24 గంటల వ్యవధిలో ఈజీ కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా తేడా ఉన్నప్పుడు దాన్ని ఎపిలెప్సీ అంటాం. లేదా 2 ఫిట్స్ 24 గంటల వ్యవధిలో వస్తే దాన్ని మనం ఎపిలెప్సీ అని అంటామండి. సో ఈ ఎపిలెప్సీని మనం ఎలా గుర్తించాలి, ఈ ఫిట్స్ని ఎలా గుర్తించాలి? సో ఫిట్స్ వచ్చే ముందు చాలామందికి కాస్త నీరసంగా ఉండిద్ది, ఒక గంటల తరబడి ముందు నుంచి నీరసంగా ఉండిద్ది. ఫిట్స్ వచ్చే ముందు ఆరా అంటారు. ఆరా అంటే పేషెంట్కి తెలుస్తూ ఉంటుంది, కడుపులో నొప్పిలాగా కానీ, లేకపోతే ఏదైనా టైర్ని కాలిన స్మెల్ లాగా కానీ, బ్యాడ్ స్మెల్ లాగా కానీ, లేకపోతే కంటి ముందు ఏమైనా చిన్న ఆబ్జెక్ట్స్ లాగా కానీ కనిపించకపోవడం కానీ, ఇవన్నీ ఆరా అంటాం. ఫిట్స్ వచ్చే ముందు అది వస్తుంది. దాని తర్వాత పేషెంట్కి మూతి కానీ, లేకపోతే కళ్ళు కానీ ఒకవైపు తిరగడం కానీ, లేకపోతే 2 కళ్ళు పైకి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ వస్తాయండి. అలాంటివి వచ్చినాక పేషెంట్ ఫస్ట్ ఏంటంటే చేతులు 2 కాళ్ళు 2 బిగుతుగా ఉంచుకుంటారు. దాని తర్వాత పేషెంట్ నాలిక ఖర్చుకోవడం కానీ, యూరిన్ పోసేయడం కానీ, ఇవన్నీ ఉంటాయి. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు. ఇవి ఒక రకమైన ఫిట్స్ అండి. దీన్ని జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అంటాం, జీటీసీఎస్ అంటాం. ఈ టైప్ ఆఫ్ ఫిట్స్లో పేషెంట్ కూడా స్పృహ కోల్పోతారు. ఫిట్స్ తగ్గిన వెంటనే పేషెంట్ 1 గంట 2 గంటలు లేదా కొంతమందిలో 6-7 గంటలు కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. దీన్ని పోస్ట్ ఎక్టల్ కన్ఫ్యూషన్ అంటారు. ఇది ఒక రకమైన ఫిట్స్. ఇంకో రకమైన ఫిట్స్ ఏంటంటే పేషెంట్కి ఒక కాలు చేయ కొట్టుకోవడమే ఉంటుంది, దాన్ని పార్షియల్ సీజర్స్ అంటాం. ఇంకో రకమైన ఫిట్స్లో కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటాం. దాంట్లో ఏంటంటే పేషెంట్కి జస్ట్ ఫ్యూ సెకండ్స్ హీ విల్ బి డిసోరియంటెడ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. పేషెంట్ కొద్దిగా అలా ఎలా చూడడం, మనం పిలిస్తే పలకకపోవడం ఫ్యూ సెకండ్స్, లేదా కాళ్ళు చేతులు ఇలా అనుకోవడం, ఇలా అనుకోవడం, ఇవన్నీ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్లో టైప్స్ అండి. చిన్నపిల్లల్లో యాబ్సెన్స్ సీజర్స్ అని ఉంటాయి. అంటే లెస్ దాన్ ఒక 10 years 3 to 10 years ఏజ్ గ్యాప్లో యాబ్సెన్స్ సీజర్స్ అని ఉంటాయి. ఈ యాబ్సెన్స్ సీజర్స్ ఏంటంటే మనకు మెయిన్ హిస్టరీ ఇచ్చేది టీచర్. క్లాస్లో ఉన్నప్పుడు పిల్లాడు క్లాస్ వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా కళ్ళు ఇలా అంటూ చాలాసార్లు అసలు వినట్లేదండి అని చెప్తారు. ఈ యాబ్సెన్స్ సీజర్లో ఏంటంటే మెయిన్ పేషెంట్కి జస్ట్ బ్లింకింగ్ ఆఫ్ ఐస్ ఉంటాయి ఫ్యూ సెకండ్స్, అలాగే రోజుకి కొన్ని 100 సార్లు వస్తాయి. దీన్ని యాబ్సెన్స్ సీజర్స్ అంటాం. సో ఇలా ఫిట్స్లో అనేక రకాల టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉన్నాయి. సో అది జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అని, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని, యాబ్సెన్స్ సీజర్స్ అని, ఫోకల్ సీజర్స్ అని. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీజర్స్. ఇవి ఫస్ట్ గుర్తిస్తే దాన్ని మనం ఫస్ట్ ఫిట్ని గుర్తిస్తే దాన్ని సీరియస్గా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్, ఫిట్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఫిట్స్ రావడానికి ప్రధాన కారణాలు మనం ఏజ్ బట్టి చూసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో అంటే అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో వాళ్ళు ఏంటంటే షుగర్ డౌన్ అవడం, హైపోగ్లైసిమియా కానీ, లేకపోతే సెప్సిస్, నియోనాటల్ సెప్సిస్, చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, అలానే వాళ్ళలోని జెనెటిక్ ఎపిలెప్సీస్ అని ఉంటాయి. 1 month దాటిన తర్వాత నుంచి అవి కామన్గా కనిపిస్తాయి. కొన్ని ఎపిలెప్టిక్ ఎన్సెఫలోపతీస్ అని ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఫిట్స్తో పాటును బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా పెద్దగా ఉండదు. పేషెంట్ ఒకేసారి చిన్న జర్క్స్ లాగా రావడం, నెక్స్ట్ పేషెంట్కి జస్ట్ చిన్నపిల్లలకి జస్ట్ కాళ్ళు చేతులు బిగుతుగా ఉండడం, ఫీడింగ్ తీసుకోకపోవడం, ఎక్కువ ఏడవడం, ఇవన్నీ కూడా ఫిట్స్ అవ్వచ్చు. చిన్నపిల్లల్లో అది కామన్ కాజెస్. నెక్స్ట్ కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్, చైల్డ్హుడ్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ, ఇవన్నీ జెనెటిక్ రిలేటెడ్ ఎపిలెప్సీస్ అండి పేషెంట్కి. ఇందాక మనం అనుకున్నట్టు యాబ్సెన్స్ సీజర్స్తో పాటు రావచ్చు, లేకపోతే చిన్న జర్క్స్ లాగా వస్తాయండి. జర్క్స్ అంటే మన చేతిలో వస్తువులు పడిపోవడం కానీ ఇలా వస్తుంటాయి, అవి జెనెటిక్ ఎపిలెప్సీస్ అండి. ఇంకా కొంచెం పెరిగే కొద్దీ ఇన్ఫెక్షన్స్ కామన్ కాదండి. ఇన్ఫెక్షన్స్ అంటే కామన్గా మన ఇండియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ న్యూరోసిస్టిసర్కోస్ అంటారు, దాన్ని బద్ద పురుగు అంటారు. అది బ్రెయిన్లోని, మజిల్లోని, ఐలోని ఇలా డిఫరెంట్ ఆర్గన్స్లో ఉంటుందండి. అది ఒకవేళ బ్రెయిన్లో ఉన్నట్టయితే ఫిట్స్ కూడా వస్తాయండి. దాన్ని న్యూరోసిస్టిసర్కోసిస్ ఆర్ బద్ద పురుగు వల్ల వస్తుంది. ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ, క్షయవ్యాధి, ఊపిరితిత్తులే కాకుండా బ్రెయిన్లో కూడా టీబీ గడ్డలు ఉన్నా కూడా, లేకపోతే టీబీ మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధి లాంటివి, లేకపోతే టీబీ ఎన్కెఫలైటిస్, అవన్నీ వచ్చినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైం అప్లో టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం, బీపీ పెరగడం, కాళ్ళు చేతులు పొంగడం, ఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటామండి. అలానే కొంతమంది ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ సైకిల్స్ దగ్గరలో వచ్చినప్పుడు కెటమినియల్ ఎపిలెప్సీ అంటాం. సో ఆ మెన్స్ట్రల్ సైకిల్ టైంలోనే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక 40 years దాటిన వాళ్ళకి కామన్గా
పక్షవాతం వచ్చే వాళ్ళలో ఫిట్స్ వస్తుంది. అలానే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు, తలనొప్పి, ఫిట్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. అలానే కొంతమందికి ఓల్డ్ పీపుల్కి సోడియం తగ్గిన, హైపోనెట్రీమియా ఉన్న, లేకపోతే షుగర్ తగ్గిన, షుగర్ పెరిగిన ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవి క్లుప్తంగా మనం ఫిట్స్కి కారణాలు ఇలా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఫిట్స్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫిట్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సినవి, ఫస్ట్ పేషెంట్ చుట్టూరు గుమ్ము కూడకూడదు, క్రౌడ్ అవ్వకూడదు. వెల్ వెంటిలేటెడ్ రూమ్ కానీ, అంటే విండోస్, డోర్స్ ఇవన్నీ తీయాలి, ఫ్యాన్ ఆన్ చేయాలి, ఏసీ ఉంటే ఆన్ చేయాలి, వెంటిలేషన్ ఉండాలి. సెకండ్ థింగ్, పేషెంట్కి టైట్గా ఉన్న వస్తువులు, బట్టలు ఏమైనా ఉంటే పేషెంట్ పైన కొద్దిగా లూజ్ చేయొచ్చు, బటన్ అన్బటన్ చేయడం కానీ, ఓకే, నెక్ దగ్గర ఏమైనా టైట్గా ఉంటే టై గట్ట ఏమైనా ఉంటే తీయడం కానీ, ఇవన్నీ చేయాలండి. నెక్స్ట్ థింగ్, పేషెంట్ ఫిట్స్ వస్తున్నప్పుడు ఆ కాళ్ళు చేతుల్ని మనం పట్టుకుని ఆపకూడదు. అలా ఆపితే మజిల్ ఇంజరీస్ కానీ, లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్, పేషెంట్ ఫిట్స్ వచ్చేటప్పుడు నోటి నుంచి చుంగలు వస్తాయి. ఆ చుంగలు వచ్చేటప్పుడు పేషెంట్ని ఒక పక్కకు తిరిగి పడుకోబెట్టాలి. నెక్స్ట్, పేషెంట్కి మనం ఫిట్స్ వచ్చి తగ్గిన తర్వాత నోట్లో ఏమీ పోయకూడదు, పూర్తిగా స్పృహ వచ్చేదాకా నోట్లో ఏమి పోయకూడదండి. ఇవి మనం చేయవలసినవి. నెక్స్ట్, చేయకూడను కూడా చెప్తానండి. చేయకూడను ఏంటంటే, పేషెంట్కి ఫిట్స్ వచ్చిన వెంటనే చేతిలో తాళాలు పెట్టడం, లేకపోతే ఐరన్ రాడ్ లాంటిది పెట్టడం, ఏమైనా ఇనుపుతో చేసిన సామాన్లు పెట్టడం, ఇవన్నీ సైంటిఫికలీ అన్ప్రూవన్ అండి. అవి చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. నెక్స్ట్, సెకండ్ థింగ్, నోటి మధ్యలో కరవకుండా ఏమైనా పెట్టడం అనేది కూడా చాలా డేంజరస్ అండి. పేషెంట్ పళ్ళన్నీ బిగుతుగా ఉండడం వల్ల అది ఓపెన్ చేయడం కూడా చాలా రిస్క్, పళ్ళు ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, చేయకూడదు అలాగే. నెక్స్ట్ థింగ్, పేషెంట్ తల కిందన మాత్రం ఏమైనా చిన్న పిల్లో కానీ, లేకపోతే ఏదైనా క్లాత్ మడతబెట్టి కానీ పెట్టచ్చు. పేషెంట్ని నెక్స్ట్ 5 minutesలో కానీ ఫిట్స్ తగ్గకపోతే, లేకపోతే వెంటనే ఫిట్స్ ఒకసారి తర్వాత 2-3 ఫిట్స్ వచ్చినా సరే వెంటనే మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి. సో ఇవి మనం చేయకూడనివి, చేయవలసినవి. నెక్స్ట్, ఈ ఫిట్స్ పెరిగే కారణాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్, ఫిట్స్ పెరిగే కారణాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఫిట్స్ పెరిగే కారణాలు నిద్ర లేకపోవడం, స్ట్రెస్, యాంగ్జైటీ. సరిగ్గా ఫిట్స్ ఉన్న వాళ్ళు ఫిట్స్ మందులు తగిన మోతాదులో వేయకపోవడం కానీ, ఫిట్స్ మందులు పూర్తిగా మర్చిపోవడం కానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, ఇలాంటివి కూడా ఫిట్స్ని పెంచుతాయండి. కొంతమందికి కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కూడా, ఫ్లోరోక్వినోన్స్, ట్రెమడాల్, ఇవన్నీ కూడా ఫిట్స్ పెరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ కూడా కొద్దిగా డాక్టర్ గారి సూచన మేరకు వాడాలి, ఎలా పడితే అలా వాడకూడదు. నెక్స్ట్, ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రల్ సైకిల్స్ అప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఫిట్స్ పెరిగే అవకాశాలు ఉన్నవి, కొద్దిగా మనం తగ్గించుకోవాలి. ఫిట్స్ గురించి మనం తెలుసుకోవాల్సినవి, దాని ట్రీట్మెంట్, మెడిసిన్స్ అయినా, ఏమైనా సర్జరీ ఉందా, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఫిట్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, మోర్ దాన్ 20% ఆఫ్ ఫిట్స్ పేషెంట్స్ పూర్తిగా వరల్డ్లో చూస్తే మన ఇండియాలో ఉన్నారండి, మోర్ దాన్ 1 crore. సో వీళ్ళందరికీ 1% జనాభా, మన ఇండియాలో ఉండే జనాభాకి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఫిట్స్ కూడా వస్తున్నాయి. సో ఫిట్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఇది ఒక మానసిక జబ్బు కాదు. మూఢనమ్మకాలని పక్కన పెట్టాలి. ఫిట్స్కి మందులు కరెక్ట్గా వాడాలి అంటే ఎంత టైం వాడాలి అంటే మినిమం 2 years వాడాలండి. 2 ఫిట్స్ కానీ 24 hours వస్తే మినిమం 2 years వాడాలి. సో 2 years అని ఎందుకు అంటున్నామంటే, ఆ 2 years వాడిన వాళ్ళు ఒక్క ఫిట్ కూడా 2 years రాకుండా ఉంటే అప్పుడు డోస్ తగ్గించడానికి ట్రై చేస్తామండి. ఒకవేళ ఫిట్స్ మందులు ఆపిన తర్వాత కూడా ఈ 2 years తర్వాత ఒక 30% ఆఫ్ ద పేషెంట్స్కి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో మనం కంటిన్యూ చేసుకుంటాం, దీర్ఘకాలికంగా వాడుకుంటాం. నెక్స్ట్ థింగ్, ఫిట్స్ వచ్చే వాళ్ళు డ్రైవింగ్ చేయొచ్చా? ఫిట్స్ వచ్చిన ఒక 6 months వరకు డ్రైవింగ్ చేయకపోవడం మంచిదండి, అది నా సలహా. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫిట్స్ వస్తే మన వల్ల ఇతరులకు ఇబ్బంది అవుద్ది, మనకి కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఫిట్స్ వచ్చిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ వరకు, 1 or 2 months వరకు కొంచెం హైట్స్కి వెళ్ళడం, స్విమ్మింగ్ చేయడం, ఇవన్నీ ఆపాలి. ఒక 1 or 2 months వరకు ఫిట్స్ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు మీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అంటే స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఏదైనా హైట్స్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మందులు వాడి ఫిట్స్ కంట్రోల్లో ఉన్న తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవాలండి. నెక్స్ట్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్లో చాలా కొత్త మెడిసిన్స్ వచ్చాయండి. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. పాతకాలంలో వచ్చిన మెడిసిన్స్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మెడిసిన్స్ కూడా వచ్చినాయి. రెసిస్టెంట్ ఫిట్స్ కూడా చాలా వరకు ఈ కొత్త మెడిసిన్స్తో కూడా మనకి తగ్గుతూ ఉన్నాయి. నెక్స్ట్, ఒకవేళ మందులతో తగ్గకపోతే, ఒకవేళ 2 రకాల మందులతో పూర్తి మోతాదులో ఇచ్చినా కూడా తగ్గకపోతే,
కొన్ని ఫిట్స్ సర్జరీ చేసే ఆప్షన్ కూడా ఉందండి. సో వాళ్ళకి మనం ఎంఆర్ఐ చేయించుకొని ఈజీ ఆ రెండు లేజన్ను ఈజీ మీద ఎంఆర్ఐ మీద కోరిలేషన్ వస్తుందా లేదా చూసుకొని వాళ్ళకి సర్జరీ చేయించుకునే అవకాశం కూడా ఇప్పుడు ఉందండి. సో నెక్స్ట్ థింగ్, సర్జరీతో పాటు ఇంకొన్ని రీసెంట్ అడ్వాన్సెస్ కూడా వచ్చాయండి. కీటోజెనిక్ డైట్ అంటే కొంచెం కొవ్వు విలువలు ఎక్కువ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వచ్చే వాళ్ళ చిన్నపిల్లల్లో బాగానే పనిచేస్తుంటుంది. అలానే వేగల్ నెర్వ్ స్టిమ్యులేషన్ అని డివైస్ బేస్డ్ థెరపీ కూడా వచ్చిందండి. అలానే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కూడా అది ఇంకా జస్ట్ రీసెర్చ్ స్టేజ్లో ఉంది. బహుశా ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీస్ ట్రీట్మెంట్ కూడా వస్తూ ఉంటాయండి. సో ఫిట్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ అదొక మూఢనమ్మకం అనుకొని, లేకపోతే ఫిట్స్ వచ్చిన వాళ్ళు బయటకు వస్తే మిగతా వాళ్ళు ఏమంటారనే అపోహ విడిచి ఫిట్స్ మందులు వాడితే ఖచ్చితంగా 70% ఆఫ్ ద టైమ్స్ 2 years కల్లా ఫిట్స్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. మిగతా 30% పేషెంట్స్ కూడా ఫిట్స్ మందులు వాడితే ఫిట్స్ కంట్రోల్గా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో నా విజ్ఞప్తి ఏంటంటే ఫిట్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ మందులు వాడాలి. నెక్స్ట్ ఈ ఫిట్స్ మీద అవగాహన అందరికీ కల్పించాలి. ఇవన్నీ మనం చేసినట్టయితే డిసీజ్ బర్డెన్ అనేది తగ్గుతుందండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.